హీరో కిరణ్ అబ్బవరం ప్రొడ్యూసర్ గా ఏప్రిల్ 17th రిలీజ్ అయిన మూవీ తిమ్మరాజుపల్లి టీవీ. టోటల్ మూవీ రన్ టైమ్ 2 hours. మూవీ స్టోరీలోకి వెళ్లే ముందు కొత్తగా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఒక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ ని కొంచెం సపోర్ట్ చేయండి గైస్. అలాగే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి కొత్త మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ మిస్ కాకుండా ఉంటారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీ మొత్తం 1996 బ్యాక్ డ్రాప్ లో తీశారు. 1996 లో టీవీ అంటే అది ఒక ప్రెస్టేజ్ గా చూసేవాళ్ళు. ఈ విషయం 90s కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బాగా తెలుసు. దేనికంటే నేను కూడా 90s కిడ్స్ నే. ఆ టైంలో ఇంట్లో టీవీ ఉంటే వాళ్లే గొప్పవారు అని అనుకునేవాళ్ళు ఆ రోజుల్లో. అలాంటి ఊరే తిమ్మరాజుపల్లి. ఆ విలేజ్ లో సతీష్, సాయితేజ్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ పండగ సమయాల్లో అద్దెకు టీవీని తీసుకొచ్చి ఆ కమిషన్ తీసుకుంటూ ఉండేవాడు. ఇంకో పక్క ఆ ఊరిలో ప్రెస్టేజ్ కోసం దేనికైనా తెగించే రాజప్ప, ప్రదీప్ కొట్టే ఒక టీవీని కొని తన ఇంట్లో పెట్టుకుంటాడు. దీంతో ఊరంతా 24 గంటలు రాజప్ప ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు. అయితే ఒక రోజు సడన్ గా ఆ టీవీని ఎవరో దొంగతనం చేస్తారు. ఆ నేరం సతీష్ పైన పడుతుంది. ఆ గ్రామ పంచాయతీ పెద్దలు 14 రోజుల్లో టీవీని వెతికి తీసుకురావాలి, లేదా ఆ టీవీ కాస్ట్ ఎంతో ఆ డబ్బులు కట్టాలి అని తీర్పునిస్తారు. అసలు టీవీని ఎవరు దొంగిలించారు, సతీష్ తను ఆ టీవీని దొంగతనం చేయలేదని ఎలా నిరూపించుకున్నాడు అన్నదే మిగతా స్టోరీ. ఇంకా మూవీలో ప్లస్ పాయింట్ విషయానికి వస్తే అక్షయ్ రామ్ పోడిశెట్టి. సినిమాటోగ్రఫీ 1996 అప్పటి విలేజ్ అట్మాస్ఫియర్ విజువల్స్ చాలా బాగా క్యాప్చర్ చేశాడు. మూవీ షూటింగ్ మొత్తం తీసింది కూడా తిమ్మరాజుపల్లిలో కావడం వల్ల విజువల్ చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఇంకా పర్ఫార్మెన్స్ అందరూ కొత్త వాళ్లే, కానీ పర్ఫార్మెన్స్ లో ఏమాత్రం డ్రామాటిక్ లా కాకుండా చాలా న్యాచురల్ గా పర్ఫార్మెన్స్ ఇచ్చారు అందరూ. ఇంకా అప్పటి రోజుల్లో ఒక ఇంట్లో టీవీ ఉంటే చుట్టుపక్కల వారంతా వచ్చి టీవీ చూడడం, ఇంకా ఒకరి మీద ఒకరు ప్రెస్టేజ్ కోసం చేసే కొన్ని సీన్స్, ఇంకా అప్పట్లో వచ్చిన రామోజీరావు ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ ఇలియాస్ అహ్మద్ తీసిన సీరియల్ అన్వేషిత సాంగ్ కొన్ని సీన్స్ చూపించడం, ఇలాంటివి అప్పటి రోజుల్ని గుర్తు చేశాయి. ఇంకా మూవీలో మేజర్ ప్లస్ పాయింట్ ప్రొడక్షన్ వాల్యూస్, ఇంకా ఆర్ట్ వర్క్. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. 1996 లో విలేజ్ లో ఉన్న రాతి గోడల పాత ఇల్లు, ఆ స్ట్రీట్స్ గాని, ఆ కాలం నాటి బాక్స్ మోడల్ టీవీస్ గాని, ఇంట్లో వాడే సామాన్లు, అప్పుడు వేసిన డ్రెస్సెస్ స్టైల్స్, ఇంకా ఆ రోజుల్లో వాడిన పెద్ద సైజు డిష్లు, ఇలాంటి విజువల్స్ చాలా బాగున్నాయి. ఇంకా అప్పట్లో టీవీలు, వీసీఆర్లు ఇంట్లో ఫంక్షన్లు జరిగినప్పుడు రెంట్కి తీసుకొచ్చి చూడటం, ఆ రోజుల్లో వాడిన క్యాసెట్లు, టేప్ రికార్డులు, ఇలాంటి సీన్స్ చాలా బాగున్నాయి. ఇంకా టైం పీరియడ్ ని క్రియేట్ చేయడంలో ఆర్ట్ డైరెక్టర్ బాగా వర్క్ చేశాడు. ఇంకా ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగుంది. టీవీని దొంగతనం చేసింది ఎవరన్నది సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశాడు. ఇంకా వంశీకాంత్ రేఖానా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ప్రతి సీన్ ని బాగా ఎలివేట్ చేసింది. ఆ సైకిల్ చేజింగ్ అప్పుడు టీవీని వెతికే ఇన్వెస్టిగేషన్ లో వచ్చే బీజిఎం గానీ చాలా బాగుంది. ఇంకా మూవీలో మైనస్ పాయింట్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయింది. స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకున్న డైరెక్టర్. ఎడిటింగ్ లో ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ ని ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా లవ్ ట్రాక్ బాగలేదు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు. ఇంకా సెకండ్ హాఫ్ లో టీవీ ఎవరు దొంగతనం చేశారో కనిపెట్టే ప్రాసెస్ మరీ ల్యాగ్ చేశాడు. అసలు దొంగను పట్టుకోవడానికి హీరో చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఎలాంటి థ్రిల్ ఇవ్వకుండా చాలా రొటీన్ గా ఫ్లాట్ గా వెళ్లడం వల్ల కథలో ఉండాల్సిన ఇంటెన్సిటీ మిస్ అయింది. ఇంకా క్లైమాక్స్ లో రివీల్ చేసిన ఆ టీవీ దొంగ ఆ సీన్ చూసినప్పుడు పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. ఇంకా ఎమోషనల్ సీన్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అన్వేషిత సీరియల్, యాక్చువల్లీ ఆ సీరియల్ 1997 నుంచి 1999 వరకు సీరియల్ వచ్చింది, కానీ మూవీలో 1996 లో అని చూపించారు. ఇంకా ఫైనల్ గా 90s మెమోరీస్ ని గుర్తు చేస్తూ మూవీ బాగుంది. ఇంకా మూవీ జస్ట్ ఒక అప్పటి రోజుల్ని మెమోరీ చేసుకోవడం కోసం మాత్రమే చూడడానికి బాగుంది. అంతేగాని ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ తో భారీ థ్రిల్స్, భారీ ఎమోషన్స్ ని ఎక్స్పెక్ట్ చేయకుండా చూస్తే మూవీ నచ్చుతుంది. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ 3/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.